ఓం నమస్తే వెంకటాచాగంటి గురువు గారు, మీకు ధన్యవాదాలు సార్. మీరు పంచుతున్న ఈ వేద జ్ఞానం ద్వారా మాలాంటి వాళ్ళు చాలా భ్రమల నుంచి బయటపడ్డారు. సార్, ఒక సందేహం ఉంది. నా పేరు నవీన్ సార్, తిరుపతి నుండి. మనము శివ సంకల్ప మంత్రాలు జపిస్తాం కదా సార్ రాత్రులలో. అంటే మన మనస్సు మంగళకరమవుగా కానీ పరమాత్మని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రాతస్మరణ మంత్రాలలో కూడా నేను గమనించింది ఏంటంటే, ఉదాహరణకి భగ ప్రణేతర్ భగ సత్యరాధౌ భగేమాం ధియ ముదవాదదన్నః అని ఒక మంత్రము. అలాగే గాయత్రి మంత్రంలో కూడా ధియో యోనః ప్రచోదయాత్ అని వస్తుంది. అంటే మనము ఈ పొద్దున్న నుంచి జాగృత అవస్థలో అంతా మన మనస్సుని ఎక్కువగా ఈ లౌకిక విషయాలపైన పెట్టకుండా మన బుద్ధిని ఎక్కువ వాడి మన ధర్మాలు, అంటే ఒక విద్యార్థి అయితే తను చదువుకోవడం, ఒక ఉద్యోగి అయితే తన ఉద్యోగంలో ఏమున్నాయో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళడం, ధర్మంగా వెళ్ళాలి. అలాగే సాయంత్రం పైన ఆలోచనలన్నీ తగ్గించేసి మనసుకి మంగళకరమైనవి అందిస్తూ, అంటే వేదమంత్రాలు జపిస్తూ కానీ వింటూ కానీ కళ్ళతో దీపాలని అలా చూస్తూ ఉండాలని ఇతినిమిత్తంగా చెప్తుంది అని నాకు అనిపించింది సార్. అది కరెక్టా కాదా, ఆ సందేహం తీర్చగలరని భావిస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నవీన్ తిరుపతి నుంచి అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆయన చెప్పింది ఏంటంటే, పొద్దున్నే గాయత్రి మంత్రము, తర్వాత సూర్య మంత్రము, ఇవన్నీ చదువుకుంటే అది ఏమని బోధిస్తోంది అని అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ధర్మాన్ని అలా చేసుకుంటూ వెళ్తూ సాయంకాలం అయ్యేటప్పటికి ఈ శివ సంకల్ప మంత్రాలతో మనసుని పవిత్రంగా ఉంచుకోవటము, మంగళకరమైన ఆలోచనలు రావటం కోసము, ఏది ఆలోచించినా అది శివ సంకల్పమే అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆ దీపాలను చూస్తూ అట్లా సమయం వెచ్చించటము మానవుడి యొక్క కర్తవ్యము అని ఆయనకి ఫీలింగ్ వచ్చింది. నవీన్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. అయితే ఇందులో ఓ చిన్న తమాషా ఏంటంటే, మానవుడు తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆలోచనలను నిర్మించుకుంటూ పోతాడు. అది కొంత పెద్ద అయిన తర్వాత, మీ వయసులాగా అలా వచ్చిన తర్వాత కొంత అనాలిసిస్ మొదలవుతుంది బ్రెయిన్లో. మనం చేస్తున్నది కరెక్టా తప్పా అని. కొంతమందికి చాలా ఎర్లీ స్టేజ్లో రియలైజేషన్ వస్తుంది, కొంతమందికి చాలా లేటుగా వస్తుంది. ఆ, మీ వయసులో రావాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ వయసుకి అందరూ అన్ని పాడు పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ సమయంలో రియలైజ్ అవ్వటం అనేది చాలా డిఫికల్ట్. ఎంత డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్. అయినా సరే మీరు మంచిగా రియలైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ మీరు చెప్పిన దానిలో చాలా వాస్తవాలు ఉన్నాయి. ప్రతి మనిషి ఈ మంత్రాలు చదువుకొని ఇప్పుడు ఓం భగ ప్రణేతర భగ సచ్చరాదో భగే మాం దియముదవాదదన్న భగ ప్రణోజనయ గోభిరస్వైర్ భగ ప్రణృవినువంత శ్యామ. ఈ మంత్రంలో మనకి ఏమి చెప్తున్నాము అంటే, భజనీయుడు అయినవా నువ్వు అని చెప్పి, అంటే సూర్యుడిని నువ్వు భజనీయుడివి అని చెప్తున్నాం. అలానే పరమాత్మ నువ్వు భజనీయుడివి. భజ భజం చేయటం అన్నమాట, భజన చేయటం అన్నమాట. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, భజన చేయటము అనేది జనరల్గా లౌకికంగా వచ్చిన వర్డ్స్లో ఏమైందంటే, నువ్వు వాడు ఎంతసేపు ఆ మినిస్టర్ భజన చేస్తుంటాడు అంటే ఆ మినిస్టర్ని పొగుడుతూ ఉంటాడు అని చెప్పటం అన్నమాట. అయితే ఎందుకు పొగుడుతున్నాడంటే తనకు ఒక లాభం ఆశించి పొగుడుతున్నాడు అని మిగతా వాళ్ళు చెప్తారు. సో భజన చేయడం అనేది నెగిటివ్ వర్డింగ్స్లో వచ్చేసింది. సో ఇది తప్పు. భజన చేయటం అనేది పాజిటివ్ సెన్స్లో తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు
భజన చేయటం అంటే అందరూ కూర్చొని భజన చేయటం కాదు. భగ ప్రణేతర్, భగ సత్యరాదో, ఈ సత్యరాదో వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన వేదంలో ఏది చెప్పాడో అది ఖచ్చితంగా పరమాత్ముడు చేస్తాడు. ఒక విషయం చెప్పాడు అనుకోండి, ఆ విషయాన్ని యాజ్ ఈజ్గా ఆయన చేస్తాడు. అందులో తప్పించుకుందుకు మీకు ఛాన్సే లేదు. ఇప్పుడు గాయత్రి మంత్రంతో మీరు ధియో యోనః ప్రచోదయాత్ అని ఆ మంత్రం చదువుకున్నారు. సో మన బుద్ధుల్ని ప్రేరేపించు స్వామి అని కోరుకున్నారు. ఆయన ప్రేరేపించడం మొదలు పెడతాడు. అప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటిదాకా మనము ఒక పంథాలో వెళ్తుంటాం. ఇది తప్పు కాదు అనే పంథాలో వెళ్తుంటాం. ఎప్పుడైతే పరమాత్ముడి ప్రేరణ మన బ్రెయిన్లోకి వస్తుందో, అరే ఇది తప్పు కదా అన్న ఫీలింగ్ మొదలవుతుంది. ఆ సంఘర్షణ మనసులోకి వచ్చిన దగ్గర నుంచి చిరాకు అయిపోతుంది అనమాట. అది చేయలేము, చేస్తే తప్పని తెలుసు. దీంతో మనం ఇరుకులో పడతాం. అంత కష్టమైపోతుందంటే అంత కష్టమవుతుంది నవీన్ గారు, చాలా కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే పరమాత్ముడు మీరు అడిగారు బుద్ధిని ప్రేరేపించమని, ప్రేరేపించేశాడు ఆయన. దాంతోనే మీకు ఈ సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ మొదలైన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ బుద్ధికి ప్రేరణ ఇచ్చి మిమ్మల్ని మంచి మార్గంలో పెడతాడు పరమాత్ముడు. ఏమని అంటాడంటే ఇది చెయ్యి, ఇది కరెక్టు. మీరు అది చేయాలంటే అప్పటిదాకా స్నేహితులతో కలిసి ఒక పని చేసి ఉంటారు. కాబట్టి అది చేయకూడదు, తప్పు అని పరమాత్ముడు మీకు ప్రేరణ ఇచ్చాడు. అప్పుడు మీరు ఆ స్నేహితులందరినీ వదిలేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అంటారు, ఏమ్రా నువ్వు ఇప్పుడు పెద్ద రియలైజ్ అయినావా, ఇంతకాలం నువ్వు చేసింది ఏంది అంటారు. సో అది అలా అవమానించి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. సో అందుకని మనము భగవంతుడి యొక్క ప్రేరణని కరెక్ట్గా తీసేసుకోవాలి అంతే. తీసేసుకొని చేసేసుకో. అలా ఆయన ప్రేరణ ఇచ్చినప్పుడు దాన్ని అలవాటు చేసుకో. బలవంతంగా అలవాటు చేయాలి. అందులో మీ వయసులో అది ఇంకా ఎక్కువ ప్రబలం అనమాట. చాలా కష్టము, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసులో మన మాట మనమే వినం. అది ఏమిటో వింత విషయం అనమాట. అప్పటిదాకా అనుకుంటాం. ఇప్పుడు ఒక సిగరెట్ తాగే అలవాటు ఎవరికి ఉందనుకోండి, తాగకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ పక్కన వాడు వీడు తాగుతుంటే ఏం చేయలేడు. వద్దు అన్న ప్రాంతం నుంచి వెళ్ళిపోతాడు. కానీ మనసులో మట్టుకుంటుంది, అరే ఒక్క సిగరెట్ తాగుంటే ఏమయ్యేది, నేను రోజు 10 సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు ఒక్కటి తాగితే ఏమవుతుంది అని ఒక ఒక ఆర్గ్యుమెంట్ తనలో తను చేసుకుంటాడు. ఎలా తప్పించుకోవాలి అని ఇంక అసలు పరమాత్ముడు పక్కన లోపల ప్రేరణిస్తూ ఉంటాడు. చిరాగైపోతుంటాడు. ఈ ఎందుకు నేను ఈ గాయత్రి చదువుకున్నాను మొదలు పెడతాడు. అది ఎందుకంటే మంచి బుద్ధులు వచ్చేస్తుంటాయి. మంచి బుద్ధులు వచ్చిన దగ్గర నుంచి సంఘర్షణ మొదలవుతుంది. సంఘర్షణ మొదలైన దగ్గర నుంచి కష్టాలు మొదలై. ఎస్, అది చాలా ప్రబలం అన్నమాట ఇది. అందుకనే మనం పూర్వం విద్యా వ్యవస్థ ఎలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో పెట్టేస్తారు. ఎవడో ఒకడు చెడ మార్గంలోకి వెళ్తాడు, మిగతా వాళ్ళంతా మంచిగా ఉండిపోతారు. సో అలా మన పూర్వీకులు చేశారు. అయితే ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి మనకు మనమే చేసుకోవాలి. కాబట్టి ఈ పద్ధతులు కరెక్ట్. సాయంకాలం అయ్యేటప్పటికి మనము మంగళకరమైన ఆలోచనతో పడుకుంటే కళలు కూడా మంగళకరమైన వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ ఫీల్ అవుతుంది. సో కళలు రాకుండా చేసుకోవడం మంచిది. ధ్యానం పెట్టి పరమాత్మను ధ్యానం చేసి కళలు రాకుండా చేసుకోవడం మంచిది. ఎందుకంటే నిద్ర పుష్టిగా పోతే కనుక పొద్దున్న కల్లా ఆరోగ్యంగా ఉండి ఉత్సాహంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా పని చేయగలుగుతారు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు అనుకున్నది కరెక్ట్. ధర్మబద్ధంగా చేయడం కోసమే పొద్దున పూట ఆ మంత్రాలు చదువుకొని మనం రోజంతా మన కర్మని ధర్మబద్ధంగా చేయడం ప్రయత్నం చేస్తూ ధర్మం కొరకే చేసుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడానికి శివ సంకల్ప మంత్రాలు చదువుకొని మనం శివుడి యొక్క సంకల్పం ఏవైతే ఉందో, అంటే ఆ శివుడి సంకల్పం అంటే శుభమైన సంకల్పం అని అర్థం. ఆ మంత్రాల్లోనే అర్థం ఉంది. సో ఆ మంత్రాలు ఏం చెప్తోంది, 3 చరణాలు ఏం చెప్పి 4వ చరణం ఇది చెప్తుంది. ఆ 3 చరణాలు మనం తెలుసుకోవాలి, వాటి అర్థం తెలుసుకోవాలి, అర్థం అన్వయించుకోవాలి. అప్పుడు మనకి అలా జరుగుతుంది. సో ఇది చాలా క్లిష్టమైన పని. మానవుడు ఈ జీవితాన్ని గడిపేటప్పుడు లోకం అంతా ఒక తీరు నడుస్తుంటుంది. ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో మీ తీరు ఇంకోటి. అదో పెద్ద గొడవ అనమాట. ఆ తీరు వేరే అయ్యేటప్పటికి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని ఒక పనికిరాని వస్తువు కింద చూస్తారు.
ఎస్. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు. అమ్మ, అస్సలు కుదరదు అది. అది మీరు చేస్తున్నారు అంటే వాడు ఓకే చేసుకుంటున్నాడు కదా వదిలేరు, పీకుతా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. వాళ్ళు చేయలేరు కాబట్టి మిమ్మల్ని పీకుతుంటారు. సో ఇది జరుగుతుంది. ఇది కంపల్సరీ జరుగుతుంది. జరిగిన దాన్ని మీరు తట్టుకోవాలి అన్నమాట. తట్టుకొని మీ ధర్మం మీరు పాటించుకుంటూ పోవాలి. అప్పుడు ఒక 50 ఏళ్ళు గడిచిన తర్వాత మీ ధర్మం మూలంగా మీరేం అచీవ్ చేశారు, వాళ్ళు చేసిన ఏదో పని మూలంగా వాళ్ళేం అచీవ్ చేశారో తెలుస్తుంది. ధర్మం పాటించమన్నాం కదా అని ధనం ఆర్జించకుండా కూర్చోకూడదు నాయన. ధనం బాగా ఆర్జించాలి. దానికోసం ఎంతన్నా కష్టపడాలి. ఉద్యోగంలో శ్రమ చేయాలి. ఎస్, రైజ్ అవ్వాలి పొజిషన్స్లో. ఒక గేర్ మార్చుకుంటూ వెళ్ళాలి. సో దానికి మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అవన్నీ చేసుకుంటూ ధనం సంపాదించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. సో ధర్మాన్ని పాటిస్తూ అర్థం సంపాదించాలి. అర్థం సంపాదించిన మీదట కోరికలు కోరుకోరు. ఇది చేయొచ్చు, ఈ ధనంతో ఇది చేయొచ్చు, ఇప్పుడు నేను ఎలిజిబుల్ అని చేసుకోవాలి. అప్పుడు మోక్షం. మోక్షం వైపు ఈజీగా వెళ్ళగలుగుతారు. అంతే. అదే అదే పద్ధతి. అలా ఉంటుందన్నమాట. సో మీరు మీ కృషి చేయండి. మీరు ఎంత ధనం సంపాదించగలిగిన ధనం సంపాదించండి. ధనం సంపాదించడానికి మాంసం తినక్కర్లా, మద్యం తాగక్కర్లేదు. పని చేస్తే చాలు. కష్టపడి ఏ ఉద్యోగం చేస్తున్నా కష్టపడి దానిలో పని చేస్తూ ఎట్లా రైజ్ అవ్వాలి అది ఆలోచించాలి. అమెరికాలో ఒక వింతైన విషయం నేను చూశాను. అది మీకు ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసి ఉంటుంది. అది వాళ్ళు ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు ఏవో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వేస్తారు. సరే, అతను బాగానే చెప్తాడు అనుకున్నాం, వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఇతను పని చేయగలుగుతాడు ఇక్కడ అని ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పటి నుంచి 10 ఏళ్లలో నిన్ను నువ్వు ఏ విధంగా చూడగలుగుతావు, చూద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు. అంటే 10 ఏళ్ల తర్వాత నీకు పొజిషన్ ఏంటి వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఉల్టా. సో అడిగితే దానికి సమాధానం చెప్పలేడు అనుకోండి, అంటే ఇతను కేవలం జస్ట్ అట్లా డబ్బు కోసం వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు తప్పితే ఒక స్ట్రీమ్ లైన్ లేదా లైఫ్లో ఎదగాలని లేదు ఇతనికి. ఇలాంటి ఎదగాలని లేని వాళ్ళు మన దగ్గర ఏం పని చేస్తారు? ఎదగాలన్న కోరికున్న వాడే అక్కడ కష్టపడతాడు అని వాళ్ళ ఉద్దేశం. అలా వాళ్ళు ఒక స్టాటిస్టికల్ డేటాకు వచ్చారు. అది నిజం కాదు, కానీ అదే నిజం అని నమ్ముతారు. ఎస్. ఇప్పుడు ఇంకో కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది అమెరికా. అదేంటంటే ఉద్యోగం చేస్తుంటాడు పాపం ఐటీ కంపెనీలో అతను. అతను ఉద్యోగం తీసేస్తారు. అయిపోయింది, మాకు ఇక అవసరం లేదు, సడన్గా తీసేస్తారు. ఒక 2 నెలల శాలరీ ఎక్స్ట్రా ఇచ్చి తీసేస్తారు. తీసేసిన తర్వాత ఊరుకోరు, వాడిని మళ్ళీ పిలుస్తారు. పిలిచి నిన్ను తీసేసినందుకు నీకు ఫీలింగ్ ఎలా ఉంది, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ తప్ప వాళ్ళ తప్ప ఎవరు తప్ప నువ్వు హెచ్ఆర్ చేత అడిగిస్తారు. చిరాకు వచ్చేస్తుంది మనకి. ఎస్. సో అది ఒక ట్రెండ్. అది ఏమిటో అంటే వాళ్ళు నిజాలు తెలుసుకోవాలి, మిమ్మల్ని ఎవరైనా అన్యాయం చేశారో లేకపోతే తెలుసుకుందుకు మేము కాల్ చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, అది ఇది అని అంటారు అనమాట. అది ఒక రకమైన శాడిజం. కానీ నిజాయితీగా వాళ్ళు చేస్తారా అంటే చేయరు. నేను తెలుసుకొని సారీ అండి అని పంపించేస్తారు. పంపించేసి వాళ్ళ నోట్స్ పెట్టుకుంటారు. అంతకు తప్పించి ఏమో జరగదు అక్కడ. అయ్యో ఇతను కావాలని తీశారు ఉద్యోగం నుంచి, మళ్ళీ ఇతను రీఇన్స్టేట్ చేద్దాం, అతను తప్పు ఉంది అని అనుకోరు. అది మీరు ఫైట్ అవుట్ చేస్తే కానీ అవ్వదు. సో ఇది ఒక సంఘర్షణ, లైఫ్లో ఇది సంఘర్షణ. అయితే ఏంటి సార్, నేను ఇంత ధర్మబద్ధంగా ఉన్నాను, నాకేంటి కష్టాలు? ధర్మంగా ఉండేవాడికే కష్టాలు వస్తాయి. అది కదా సమస్య. ఎస్. ఎందుకంటే ఎక్కువ మంది అధర్మపరులు, తక్కువ మంది ధర్మపరులు. సో కష్టాలు. సో ఆ కష్టాలను అధిగమించాలి. అంటే మీరు పోట్లాడి మీరే అధిగమించి మీరే నుంచోగలగాలి. తెలివితేటలు వాడండి, అనవసరంగా రచ్చ చేసేసేయకండి ప్రతి చోట. తెలివితేటలు వాడండి. ఎస్, ఇప్పుడు ఈ పని చేయడం మూలంగా నాకు వచ్చిన లాభం ఏంటి, నాకు వచ్చిన నష్టం ఏంటి, నేను వేదం ప్రకారం చేస్తున్నాను కరెక్టే, కానీ ఇది ఎవరికి అర్థమవుతుంది? నా వరకు నేను వేదం అప్లై చేసుకుంటాను. ఎదుటి వాళ్ళకి వచ్చేటప్పటికి ఎదుటి వాళ్ళ సంఘం ఎట్లా రన్ అవుతుందో వాళ్ళతో అలా వెళ్ళిపోవడం మంచిదని. అంటే వాళ్ళతో అలా వెళ్ళిపోవాలంటే మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ అవ్వమని కాదు అర్థం. వాళ్ళు పట్టించుకోకండి, మీ పని మీరు ధర్మంగా చేయండి. మిమ్మల్ని చూసి ఇంకొకటి నేర్చుకోవాలి, అలా తయారవ్వండి. మీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే
మీ ఉండే అసలు ఇల్లు కానీ వాకిలి కానీ నీట్గా పెట్టుకోవటం, మీ ఇల్లుని మీరు శుభ్రపరచుకోవటం, మీరు ఉదయమే లేవటం, చక్కగా స్నానం అది చేసి సంధ్యావందనం చేసుకొని వీలైతే హోమం చేసుకొని ఆసనాలు అవి వేసి అద్భుతమైన శరీరాన్ని నిర్మించుకోండి. అసలు అద్భుతమైన శరీరం నిర్మించబడుతుంది. మీరు చేసుకుంటూ పోండి. ఒక 5, 6 ఏళ్లలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇది శరీరమా అని. అంత వండర్ఫుల్గా ఉంటుంది శరీరంలో మీకు. అన్ని మార్పులు వస్తాయన్నమాట. ఆ మార్పులు గమనించాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాణాయామం, ఆసనాలు, ఎక్సర్సైజ్, బాడీని ఖండాలు తిప్పాలి అంతే. మీ వయసులో ఎట్లుండాలి? జమ్లాగా తయారవ్వాలన్నమాట. అట్లా మీరు తయారవుతూ మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ నన్ను ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలో ఆలోచిస్తూ ఉండాలి. ఏదో పబ్బులు అవి ఇవి మానేసేయాలి అందరూ చక్కగా. ఎందుకంటే వాళ్ళకి లాభపడతారు, మీరు నష్టపోతుంటారు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, మీరు క్షీణించుకుపోతూ ఉంటారు. ఇది పబ్బుల యొక్క లక్షణం. సరే, మాకు ఆనందం ఇస్తుంది, మీకు మేము ఎగురుతామంటే అది విషయం వేరు. కానీ ఇది సో శరీరాన్ని ఆయుధంలా తయారు చేయాలి, వజ్రంలా తయారు చేయాలి. అది చేతన అవ్వాలి మనకి. మీరు ట్రై చేయండి, 5, 6 ఏళ్ళలో అయిపోతారు. ప్రాణాయామం రెగ్యులర్గా చేయండి, ఆసనాలు వేయండి. మీరు బ్రహ్మయజ్ఞం చేయండి, అంటే సంధ్యావందనం చేయండి. అలానే దేవయజ్ఞం చేయండి, అంటే యజ్ఞం చేయండి. ఇవన్నీ చేసుకొని మీరు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కానీ ఇవి కానీ మీలో తీక్షణత పెరగాలి. ఎస్, ఏదైనా ఆలోచించినప్పుడు ఇది నాకు అవసరమా లేదా ఆలోచించాలి. చెత్త సినిమాలు చూసేసి వాటిని అనలైజ్ చేసుకొని నెత్తిలో పెట్టుకోకండి. వేస్ట్. సొసైటీతో రన్ అవ్వండి, కానీ మీరు ఒక సొసైటీని బిల్డప్ చేయాలి. మీరు యూత్లో ఉన్నారండి నవీన్ గారు, బ్రహ్మాండమైన యూత్లో ఉన్నారు. మీరు చెప్పినవన్నీ కరెక్ట్. చూడండి, చక్కగా ఫాలో అయిపోండి అట్లా. ఎస్, యువర్ రైట్. అలాంటివన్నీ చేసుకుంటూ మీరు మీ నిర్మాణం చేయండి. అప్పుడు మీతో చేరే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. అలా నిర్మాణం చేసుకొని లైఫ్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం అంటే అది పబ్బులకి వెళ్ళి లేకపోతే అక్కడ తాగేసి పడిపోవటాలు, రచ్చ చేయటాలు, లేకపోతే ఎవరితోనూ తిరిగేసేయటాలు, ఇవన్నీ ఎంజాయ్మెంట్లు కాదు. ఎస్, ఎంజాయ్మెంట్ ఈజ్ వాట్ యూర్ డూయింగ్ విత్ యువర్ బాడీ. బాడీని ప్రాణాయామం చేసి ఆసనాలు వేసిన తర్వాత బాడీలో వచ్చే మార్పులు వేరు. ఎక్సర్సైజ్ చేయండి, మంచి స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయండి. ఎట్లా బిల్డప్ చేయాలంటే అసలు ఇనప రాడుతో ఉన్న కొట్టాడంటే రాడు వంగాలి తప్పితే మీరేమవ్వకూడదు. అలా బ్రహ్మాండంగా తయారు చేయండి బాడీ. ఎస్, కసరత్ చేస్తే అన్నీ సాధ్యం అవుతాయి. సో చేయండి. కరెక్ట్, మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అండి. చక్కగా పొద్దున్న లేచి మంత్రాలు చదువుకుని ధర్మబద్ధంగా మనం చేయవలసిన పనులు చేసుకుంటూ సాయంకాలం వచ్చిన తర్వాత మంగళకరమైన విషయాలు ఆలోచించి సొసైటీకి నేను ఏం చేయగలను, ఓకే నేను ఇంత ధనం సంపాదిస్తున్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఇట్లుంటుంది, పిల్లలు పుడితే ఇట్లుంటుంది అని క్యాల్కులేట్ చేసుకోవాలి. నా వల్ల కాదు, నా సంపాదన సరిపోదు అనుకుంటే పెళ్లి చేసుకోకండి. లేదు, పెళ్లి చేసుకున్నా కానీ ఒక పిల్లవాడితోనూ 2 పిల్లలతో నేను బ్రహ్మాండంగా వేగగలుగుతాను అనుకుంటే అలా చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు రాబోయే పార్ట్నర్ గురించి ఆలోచించండి. ఆల్రెడీ వచ్చుంటే కనుక వాళ్ళతో కూర్చొని ఆలోచించండి. ఇద్దరు కలిసి ఏం చేస్తే సంపాదన పెరుగుతుంది, ఎలా పెంచుకోవాలని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం, విపరీతమైన ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలి. అప్పుడు అది సక్సెస్ఫుల్ అవుతుందండి. ఎస్, మంత్రాలు ఉన్నవి ఒక్కసారి కోరుకున్నారంటే పరమాత్మని ఆయన ఇచ్చేస్తాడు. చాలా గాబరా అయిన విషయం ఇది విషయం. ఆ, నా నన్ను నన్ను ప్రేరేపించు అని కోరారనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు మొట్టిగా వేసేస్తాడు. మీరు అసలు ఇరుక్కుపోతారు అనమాట. వా, ఎందుకు కోరాను రా బాబు అనుకుంటా. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకని ఈ మంత్రాలు కోరుకునేటప్పుడు ఆలోచించండి, ఆ మంత్రం అర్థం తెలుసుకోండి, ఆలోచించి కోరండి. ఎందుకంటే అన్ని కోరవలసినవే, మంచికే. కానీ ఎప్పుడైతే అది తీరడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, అది ఇరుక్కున్నాను రా బాబు, అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళాలంటే కష్టమవుతుంది. సో మీకు తెలిసిపోతుంటుంది. అయినా సరే, కష్టమైనా సరే ధర్మ మార్గంలో వెళ్ళండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్ క్వశ్చన్ నవీన్ గారు. మీరు చక్కగా వాటిని అనలైజ్ చేస్తున్నారు. అప్రిషియేట్ ఇట్. అలానే ప్రొసీడ్ అవ్వండి. అందరికి కూడా ఇదే సందేశం. ఉంటాను. ఓ